పెట్టుకుంటే లాభం లేదు. వాటికి కోరికను తీర్చే శక్తి ఉంది కాబట్టి అవి మార్కెట్కు సప్లై కావాలి. అంటే ఉత్పత్తి చేసేవాడు ఊరికే సప్లై చేయడు. అనేక అంశాలను బేలవింపజేసి ఉత్పత్తి కారకాలు ఇంతకుముందు క్లాసులో చెప్పినట్టు ఉత్పత్తి కారకాలు భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన ఇవన్నీ బేలవింపజేసి వస్తువులు సహాయం చేసి మార్కెట్కు సప్లై చేస్తాడు, సరఫరా చేస్తాడు. కాబట్టి ఇక్కడ సప్లై ఎందుకు ఊరికే చేస్తాం? అతను సామాజిక సేవ చేయడం లేదు. కాబట్టి ఏదైనా ఒక ధర ఉన్నప్పుడు ఆ ధరకు మార్కెట్కు వస్తువులను సప్లై చేస్తాడు. కాబట్టి ఇక్కడ ధర అనేది ముఖ్యమైన భూమిక వహిస్తుంది. వస్తువును సప్లై చేయడానికి ధర అనేది ఒక అండర్లైన్ పాయింట్గా ఉత్పత్తిదారుడు, వస్తువును ఉత్పత్తి చేసేవాడిని ఉత్పత్తిదారుడు అంటారు. వస్తువులను వినియోగించేవాడిని వినియోగదారుడు అంటాడు. కాబట్టి ఉత్పత్తిదారుడు వస్తువును ఉత్పత్తి చేస్తాడు, వాని చేతిలో సప్లై ఉంది. వినియోగదారుడు వస్తువులను